చైనా, ఇండోనేషియా నుండి చౌకగా సబ్సిడీతో దిగుమతి అవుతున్నటువంటి పేపర్ బోర్డు పైన భారత్ విచారణ ప్రారంభించింది. అయితే ఈ చౌక దిగుమతుల వల్ల దేశీయ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి అన్నటువంటిది ఇండియన్ పేపర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ డీజీటీఆర్ ఈ విషయంపైన దర్యాప్తు ప్రారంభించి చైనా, ఇండోనేషియా కంపెనీలు ప్రభుత్వ సబ్సిడీలను పొందుతూ ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్ముకోవడానికి వీలుగా కల్పిస్తున్నాయని తేలింది. మరి ఈ దేశాల కంపెనీలు రుణాలు, పన్ను రాయితీలు, గ్రాంట్లు, ఇతర ప్రయోజనాలు పొందుతున్నాయని దేశీయ పరిశ్రమలు ఆరోపిస్తున్నాయి. మరి సత్ఫలితంగా అవి భారతదేశానికి చౌకగా సరుకులు రవాణా చేయడం ద్వారా భారతీయ కంపెనీలు లాభాలను, మార్కెట్ వాటాను దెబ్బతీస్తున్నాయని, సబ్సిడీల వల్ల భారత పరిశ్రమకు నష్టం కలుగుతోందని దర్యాప్తులో రుజువైతే సబ్సిడీ వ్యతిరేక సుంకాలు విధించాలని డీజీటీఆర్ ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చు. దీనివల్ల దేశీయ కంపెనీలకు ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. అయితే ఫార్మాస్యూటికల్స్, ఎఫ్ఎంజీసీ, ఆహార పానీయాలు, ఎలక్ట్రానిక్స్, సౌందర్య సాధనాలు వీటికి సంబంధించి ప్యాకేజీలో బహుళ పొరల పేపర్ బోర్డును విస్తృతంగా వాడతారు. కాబట్టి ఇట్లాంటి వాటితో దేశీయ పరిశ్రమలు నష్టపోతున్నాయి అన్నటువంటి మేరకు ఇప్పుడైతే ఈ విధమైనటువంటి చర్యను తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. నమస్తే.